హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెబల్ స్టార్ ప్రభాస్ కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరో క్రేజ్ను సొంతం చేసుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఇకపోతే బాహుబలి తర్వాత ఆ స్థాయి సినిమాలే చేస్తూ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తూ వస్తున్నాడు. అయితే బాహుబలి తర్వాత సాహో, రాధశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు చేసినప్పటికీ కూడా ఊహించని స్థాయిలో ఆడలేదు. ఇక ఇటీవల సలార్ సీజ్ ఫైర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో ఆ సినిమాకు 12 రోజుల్లో ఎంత కలెక్షన్స్ వచ్చాయో ఒకసారి లుక్కేద్దాం. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందించిన చిత్రమే సలార్ సీజ్ ఫైర్. ఇక ఈ సినిమాకు హొంబలో ప్రొడక్షన్స్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ సీజ్ ఫైర్ మూవీకి భారీగానే బిజినెస్ అయితే నమోదు చేసుకుంది. ఇక తెలంగాణలో నైజంలో చూసుకున్నట్లయితే కనుక 60 కోట్లు నమోదు చేసుకోగా సీడెడ్లో 24 కోట్లు బిజినెస్ అనేది జరిగింది. ఇక ఏపీలో చూసుకున్నట్లయితే 60 కోట్లతో కలిపి మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 144 కోట్లు బిజినెస్ అయితే నమోదు చేసుకుంది. ఇకపోతే కర్ణాటకలో 30 కోట్లు బిజినెస్ అనేది జరిగింది. తమిళనాడులో 12 కోట్లు, హిందీలో చూసుకున్నట్లయితే భారీగా 75 కోట్లను అయితే వసూలు చేసింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో మొత్తంగా 3 కోట్లు, కేరళలో 6 కోట్లు, ఇక ఓవర్సీస్లో 75 కోట్లతో మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 345 కోట్లు బిజినెస్ అయితే జరుపుకుంది. మొత్తానికి ఈ సినిమా భారీ వసూలునే కలెక్ట్ చేసిందని చెప్పాలి. అయితే వరల్డ్ వైడ్గా ఈ చిత్రం 649 కోట్లు వరకు కూడా వసూలు రాబట్టుకుంది. ఇక ఈ చిత్రం 12 రోజుల్లో భారీ వసూలనే సాధించిందని చెప్పుకోవాలి. ఇకపోతే ఈ సినిమా హిట్ టాక్ రావాలి అంటే గనుక బ్రేక్ ఈవెన్ టార్గెట్ మాత్రం 347 కోట్లకు పైగానే షేర్ కలెక్షన్స్ అనేది సుమారు 700 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ని రాబట్టాలి. ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ బట్టి చూస్తే కనుక ఈ చిత్రం సుమారు 25 కోట్ల షేర్ని అంటే 50 కోట్లు గ్రాస్ని అందుకోవాల్సి ఉంది. మరి ఈ వీక్లో సలార్ కలెక్షన్స్ని అందుకొని బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా లేదా అనేది చూడాలి.